అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ హతమయ్యాడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా జరిపిన దాడుల్లో తీవ్ర గాయాల పాలయ్యాడు అబ్దుల్ రవూఫ్. భావల్పూర్ పై భారత్ జరిపిన దాడుల్లో అబ్దుల్ రవూఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రవూఫ్ IC-814 కాందహార్ హైజాక్ వెనుక అబ్దుల్ రవూఫ్ కీలక పాత్రధారి, కీలక సూత్రధారి అంటూ తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంటుంది. భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజర్ ఫ్యామిలీలో 14 మందికి పైగా హతమైన అంశానికి సంబంధించిన వారెంట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా షాక్ గురైంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా జైషే మహమ్మద్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్రెస్టింగ్గా ఈ అంశానికి సంబంధించిన మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మీకు ఆ బోర్డర్లో సరిహద్దుల్లోనే వీళ్ళ క్యాంప్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో వీళ్ళందరూ కూడా ఆ క్యాంప్స్ను వదిలేసేసి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అక్కడి వరకు భారత్ ఏమొస్తుందిలే, అక్కడేం దాడి చేస్తుందిలే, భారత్ హెడ్ క్వార్టర్స్ వరకు ఎలా వస్తుంది, ఎలా రాగలదు, ఎక్కడెక్కడ ఉంటాం, అంత సేఫ్టీగా ఉంటాం అనుకున్నారు. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు. భారత్ని చాలా 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 తక్కువ అంచనా వేశారు. ఇదిగో వాడే ఆ దుర్మార్గుడే మసూద్ అజార్. ఈ దుర్మార్గుడే భారతదేశానికి కొన్ని ఉగ్రముఖరిని పుట్టించి పంపించింది. ఈ వ్యక్తిని విడిపించడానికి ఇన్ని దుర్మార్గాలకు పాల్పడింది. వీడిని పట్టుకునేందుకు భారత్ చేయని ప్రయత్నం లేదు. వీడిని పట్టుకునేందుకు ఆధారాలు చూపించిన పాపిస్టి దిక్కుమాలని పాకిస్తాన్ కనీసం సహకరించలేదు. ఇప్పుడు వీడి కుటుంబాన్ని, ఇన్ఫాక్ట్ వీడు పెంచి పోషించిన ఆ స్థావరాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. అదుగో మీరు చూస్తున్నారు కదా, అతగాడి ఆ లెఫ్ట్ సైడ్ ఆ ఇమేజ్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. మసూద్ అజార్ ఇంటిని పేల్చేస్తున్నారు. మీరుగో వీడే IC-814 కాందహార్ హైజాక్ లో కీలక పాత్రధారి, సూత్రధారి మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్. పాకిస్తాన్ కి ఇప్పుడు దెబ్బ పడింది. ఈ కుక్క చచ్చిపోయింది. బహుశా కుక్క అంటే మళ్ళీ కుక్కకి ఇబ్బంది అవుతుందేమో, ఇబ్బంది ఇన్ ద సెన్స్ దాన్ని అవమానపరిచినట్టు అవుతుందేమో. ఈ దుర్మార్గుడికి, ఈ రాక్షసుడు చచ్చాడు. రాక్షస సంహారం జరిగింది. అపర ఖాళీలై అంటే ఇది అన్కన్ఫర్మ్డ్ సోర్సెస్ కింద చెప్పే మాట, అన్కన్ఫర్మ్డ్ సోర్సెస్ కింద చెబుతున్న మాట. రిమెంబర్, అన్కన్ఫర్మ్డ్ సోర్సెస్ కింద చెప్తున్న మాట ఏంటంటే, కాస్త చర్చ జరుగుతుంది ఏంటంటే, మనం వదిలిన ఆ వైమానిక దళం సభ్యుల్లో మహంకారులై మన మహిళలు వెళ్ళడం జరిగింది. ఆ మహిళలై అపర ఖాళీలై ఈ రాక్షస సంహారం జరిగింది. ఈ రాక్షసులని చంపేయడం జరిగింది. రాక్షస సంహారం చేసి వచ్చారు మన ఖాళీలు. నిన్న కూడా చూశారుగా ప్రెస్ మీట్లో కూడా ఖురేషీ కావచ్చు, లేకపోతే ఇంకొక మహిళ వింగ్ కమాండర్, వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అక్కడ అర్థమైపోయింది. సో ఈ నేపథ్యంలో అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ చచ్చిపోయాడు. ఇక్కడ జైషే మహమ్మద్ కి సంబంధించి ఇంకా బతుకుండే అవకాశం ఉందా? కూకట వేళతో పెకిలించి వేసేసాం అనుకోవాలా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, అంటే కొన్ని వార్తా కథనాలు అందుతున్నాయి. ఎక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ తెలియదు ఇంకా. కానీ ప్రస్తుతం వాడి సోదరుడు అజార్ అయితే, మసూద్ అజార్ సోదరుడు చనిపోయినట్టుగా రౌఫ్ కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే గాయపడ్డ తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. చికిత్స తీసుకున్న తర్వాత చనిపోయినట్టుగా కన్ఫర్మేషన్ అందింది. మొత్తానికి గతంలో కాందహార్ కి సంబంధించినటువంటి ఫ్లైట్ హైజాక్ చేయడము, బాంబులు ఉన్నాయి మా దగ్గర, విమానాన్ని పేల్చివేస్తామని బెదిరించి తీసుకెళ్లినటువంటి సంఘటనలో వీడు కూడా కీలక పాత్రధారి. సో ఆ సమయంలో ఉన్నటువంటి వాడు ఈ రోజు ఆ ఉగ్ర దాడిలో, ఉగ్రవాదులు టార్గెట్ గా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ దాడిలో చనిపోవడంతో కాస్త సంతోషం వెలిపిస్తా ఉన్నట్టు భారత్ కూడా సెలబ్రేషన్ మూడ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాందహార్ ఫ్లైట్ కి సంబంధించి హైజాక్ చేసి ఎంతమంది టెర్రరిస్టులను, ఎంతమంది ఉగ్రవాదులను వీళ్ళంతా కూడా విడిపించుకొని తీసుకుపోయినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే ఆ సిచ్యువేషన్ లో. సో ఒకసారి నెమరు వేసుకుంటే అప్పటి పాత సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించినటువంటి డైరెక్ట్ గా విమాన హైజాక్ లో పాల్గొన్నటువంటి నిందితుడే ఈ అబ్దుల్ రవూఫ్ చనిపోవడం పైన హర్షం వ్యక్తం అవుతా ఉంది. సో IC-814 కాందహార్ కి సంబంధించినటువంటి ఫ్లైట్
చాలా ఒక హైడ్రామా, పొలిటికల్ హైడ్రామా, 7 రోజుల పాటు హైడ్రామా తర్వాత ఉగ్రవాదులను విడుదల చేసినటువంటి ఘటన పాత రోజులు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. యాక్చువల్ గా ఈ ఘటనకి సంబంధించినటువంటి విషయంలోనే అనేక సంబంధించిన సాడ్ స్టోరీస్ ఉన్నాయి. దాంట్లో చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ ఫ్లైట్ హైజాక్ అయిన సమయంలో చివరికి ఇన్ని రోజులకు పాపం పడినట్టుగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ దాడుల్లో గాయపడి మరణించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కరెక్ట్ గా 26 ఏళ్ల తర్వాత, రిమెంబర్ ఆఫ్టర్ 26 ఇయర్స్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఇది ఆనాటి భారతం కాదు, ఈనాటి భారతం. సమాధానం ఈసారి చేతుల్లోని, మాటల్లో కాదు, చేతుల్లో చెప్పే సమాధానం సత్తా ఈనాటి భారతదేశానికి ఉంది. 26 ఏళ్ల తర్వాత భారత్ తన కసిని తీర్చుకుంది. అదిగో ఆ దుర్మార్గుడిని అపర కాళీలై మన వాళ్ళు రాక్షస సంహారం చేసుకొచ్చిన అదిగో ఆ కొంప. బహుశా మీరు చూడొచ్చు, మసూద్ అజార్ ఇంటిని పేల్చేసిన ఆర్మీ. ఆ విజువల్ని చూస్తున్నారు. ఆ మసూద్ అజార్ నిన్న మాట్లాడిన సందర్భం, ఒక లెటర్ రిలీజ్ చేసినప్పుడు చూసారుగా, నేనెందుకు ఇంకా బతుకున్నాను, నా కుటుంబం చచ్చిపోయింది, నా కుటుంబం చచ్చిపోయిన తర్వాత నేనెందుకు ఇంకా బతుకున్నాను అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు, ఆందోళన గురయ్యాడు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఏమన్నాడో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఆ కుటుంబంలో తన మసూద్ అజర్కి సంబంధించి సోదరి, ఆమె భర్త, మేనలుడు, అతడి భార్య, మేనుకోడలు, అలాగే 5 చిన్నారులు మరణించారంటూ కూడా అతగాడు చెప్పుకొచ్చాడు. సో అక్కడ అర్థం చేసుకోవచ్చు మాట్లాడిన సందర్భంలో. ఇప్పుడు IC 814 ఆ రోజు జరిగిన దుర్మార్గం, ఆ రోజు జరిగిన దాష్టికం ఎంత తిప్పారు, ఎంత ఇబ్బంది పెట్టారు. మన విమానాన్ని హైజాక్ చేసి దేశాలు తిప్పి ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి గురి చేశారు. అటువంటి ఆ హైజాక్ కి సంబంధించిన కీలకమైన మాస్టర్ మైండ్ జైష్-e మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ చచ్చాడంతే. మొత్తం ఆ కుటుంబాన్ని ఏరి పారేసింది. బహుశా ఒక మనిషి బతుకుండగా తన కుటుంబం తలకళ్ళ ముందే చచ్చిపోతూ ఉంటే ఆ పెయిన్ వాడి చావు కన్నా దారుణంగా ఉంటుంది. వాడు చస్తే ఒకసారి చస్తాడు, కానీ వాడి కుటుంబాన్ని వాడి కళ్ళ ముందే చంపి వాడిని ప్రతి క్షణం చంపితే అది. సో ప్రస్తుతం భారత్ తీసుకున్న ఈ చర్య, భారత్ తీసుకున్న అడుగులు చూసి పాకిస్తాన్ వణికిపోతోంది, భయంతో గజగజలాడుతోంది. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతోంది పాకిస్తాన్కు. జైష్-e మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ చచ్చిపోయాడు. భారత్ జరిపిన మెరుపు దాడుల్లో కరెక్ట్గా 25 నిమిషాలు, ఎక్కువ తీసుకోలే, 25 నిమిషాల్లోని మొత్తం 9 టెర్రరిస్ట్ క్యాంపులను లేపి పడేశాం. రిమెంబర్ దాంట్లో జైష్-e మహమ్మద్, దాంతోపాటు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్-e-తైబా, వీళ్లకు సంబంధించిన కీలకమైన స్థావరాలు, హెడ్ క్వార్టర్స్ కూకటి వేళ్లతో సైతం పకరించి వేసిన భారత్. ఇండియా జరిపిన మెరుపు దాడుల్లో తీవ్ర గాయాల పాలయ్యాడు అబ్దుల్ రవూఫ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో అతగాడే, ఈ దుర్మార్గుడి భారత్కు కొన్ని కాల రాత్రులను మిగిల్చాడు. భారత్కు ఉగ్రవాదుని పంపించాడు. భారత్కి ఇక్కడ లష్కర్-e-తైబా కావచ్చు, జైష్-e మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, ఇలాంటి ఉగ్ర సంస్థలు పుట్టించడానికి మసూద్ అజర్కు సాయం అందించాడు. సోదరుడిగా తన ప్రతి అడుగులో ఉన్నాడు. ప్రస్తుతం వీడు చచ్చాడు, మిగిలింది వాడొక్కడే. వాడెక్కడున్నా ఏకి పీకి ఏరి పారి వాడి తల కూడా తెగ నరికే రోజులు దగ్గరలోనే ఉండే. బహుశా చాలామంది మనసులో హర్ట్ అవ్వచ్చు. ఒకవేళ అలా హర్ట్ అయి ఉంటే కనుక ఏం చేయలేం. మీరు కూడా ఒకవేళ పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటే చేసుకోండి. అండ్ ఇండియా ఓంట్ కేర్. ఎందుకంటే కనుక ఒక్కసారి పహల్గామ్ ఘటనలో ఆ రోజు ఆ మహిళ తన భర్త ముందు, విగత చెవిగా పడి ఉన్న భర్త ముందు అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే, మౌనంగా తను రోధిస్తూ ఉంటే, ఆ స్థానాల్లో ఆ మహిళ నా అక్కు, నా చెల్లు అయ్యుంటే ఎలా ఉంటుంది? ఆ పెయిన్ ఎలా ఉంటుంది? ఆ దుర్మార్గుడిని పట్టుకొని ఇలా పీక పట్టుకొని చంపేయాలనిపించదు. బట్ శాంతి శాంతి శాంతి, ఇది ఒకప్పటి భారతావని. ఈసారి శాంతి మాకు కావాల్సిందే. శాంతి లాక్కుంటాం, నిన్ను చంపైనా మా శాంతి మేము లాక్కుంటాం.
మాకు శాంతిని పంచడం తెలుసు, శాంతిగా ఉండడం తెలుసు, శాంతి కోసం ఏం చెయ్యాలో తెలుసు. అవకాశం ఇచ్చాం, అదను చూసాం. రెండు జరిగాయి. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. మధు, ప్రస్తుతం ఈ దుర్మార్గుడు చచ్చిన తర్వాత మసూద్ అజర్ ఏం చేసే అవకాశం ఉంది? దీనికి తగినట్టుగా భారత్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఇప్పుడు? ఈ ఫ్లైట్ హైజాక్ అయినటువంటి సిచ్యువేషన్ లో అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి. ఆ సమయంలో అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో అదే ఫ్లైట్ లో హైజాక్ అయినటువంటి ఫ్లైట్ లో ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి భారత్ కి సంబంధించి జయశంకర్ వాళ్ళ తండ్రి అదే హైజాక్ అయిన ఫ్లైట్ లో కూడా ఉన్నారు అప్పుడు. సో ప్రతీకార చర్య ఉంటుంది. ఇప్పుడు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. చాలా సాడ్, చాలా అట్లాంటి ఇన్సిడెంట్ గతంలో ఫేస్ చేసినటువంటి సందర్భాల కుటుంబాలను ఇంకా దాంట్లో నుంచి బయటికి రానటువంటి సిచ్యువేషన్. ఫెయిల్ చేస్తాం విమానాన్ని అంటూ మొత్తం 7 ఎయిర్పోర్ట్లు తిప్పారు 7 ప్రదేశాల్లో. చేసిన తర్వాత జరిగినటువంటి చర్యలు, ఉగ్రవాదులను విడిపించుకొని తీసుకొని వెళ్ళడం, ఉగ్రవాదిని వెంట పెట్టుకొని భారత్ సంబంధించిన మంత్రులు కాందహార్ వెళ్ళడం, పాకిస్తాన్ లాహోర్కు వెళ్ళి అక్కడ వాళ్ళని డ్రాప్ చేసి మన వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే దాదాపు 200 మంది ప్రయాణికులు, వాళ్ళందరినీ సేఫ్ గా తీసుకురావడానికి అప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు. సో అప్పుడు తప్పించుకున్నటువంటి మధు, అంటే ఇప్పుడు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే జైషే మహమ్మద్ కి సంబంధించి ఎన్నో కుట్రల్లో పాలు పంచుకుంది. దాంతోపాటు మనకి సంబంధించి ఇక్కడ చాలా దాడుల్లో కీలక పాత్ర పోషించింది. దాంతోపాటు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా పుట్టించింది. సో ఇప్పుడు బాహల్పూర్ లాంటి కీలకమైన స్థావరాలని కూకడ వెళత సైతం మనం పేల్చేసిన తర్వాత ఇటు జైషే మహమ్మద్ తన వ్యూహాన్ని మార్చే అవకాశం ఉందా? దానికి భారత్ వ్యూహం ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ లాహోర్ లో భారత్ దాడి చేసే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం అమెరికా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీరు సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్ళాలి అంటూ అమెరికా అలర్ట్ జారీ చేసింది. ఇది కాస్త డిఫరెంట్, వింత అనిపించినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ప్రజల్ని, సివిలియన్స్ ని అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. లాహోర్ లో దాడులు జరిగే అవకాశం ఉంది, పాక్ పైన భారత్ దాడులు చేసే అవకాశం ఉంది అనేటువంటిది. దాంట్లో భాగంగా మరిన్ని దాడులు పెంచే అవకాశం ఉంది. కాకపోతే సివిలియన్స్ టార్గెట్ గా భారత్ దాడులు ఉండకపోవచ్చు. ఈసారి మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొని ప్రస్తుతం ఎక్కడో ఒక దగ్గర షెల్టర్ రూపంలో ఎక్కడో ఒక చోటు ఉన్నటువంటి వారిని టార్గెట్ గా ముందుకు పోయే అవకాశం ఉంది. వారికి సహాయం చేసినటువంటి వారు, వారికి షెల్టర్ ఇస్తున్నటువంటి వారు, ట్రైనింగ్ క్యాంపులు, మళ్ళీ అలాంటి అంశాలని టార్గెట్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు అక్కడ పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ ని కూడా దాడి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రాడార్ సిస్టమ్ ని, అంటే మిజైల్ వచ్చేటువంటి వ్యవస్థని కనుక్కునే లాంటి సిస్టమ్ ఏదైతే ఉందో వ్యవస్థని, మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థని పాకిస్తాన్ వ్యవస్థలో దెబ్బతీసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటన్నిటిని భారత్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మసూద్ అజార్ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళే కాకుండా మొత్తం పాకిస్తాన్ ని నిర్వీర్యం చేసేటువంటి దిశగా ఒకవైపు BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు వెనకాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు టెర్రరిస్టులు, తర్వాత ఇక్కడ పాకిస్తాన్ కి డైరెక్ట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ టార్గెట్ గా భారత్. 3 దిక్కుల 3 వైపుల నుంచి వారికి దాడి జరుగుతా ఉంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో కూడా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి దాడులు జరిగే అవకాశం ఉంది అనేటువంటిది USA, అమెరికా పాకిస్తాన్ పౌరులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసింది. రైట్ మధు, ప్రస్తుతం మసూద్ అజర్ ఇక్కడి నుంచి పారిపోయే అవకాశాలు లేకపోతే వేరే చోటుకి పంపించే అవకాశాలు ఉన్నాయా? పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే సోకాల్డ్ పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే సోకాల్డ్ పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు, దేశం దాటించే ప్రయత్నాలు చేస్తుందో? ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేస్తే భారత్ వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే దావూద్ ఇబ్రహీం గురించి మాట్లాడుకున్న సందర్భం కూడా వస్తుంది ఇప్పుడు. అంటే కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సేమ్ మసూద్ అజార్ లాగానే ఉన్నటువంటి ఫోటోలు బయట వైరల్ అవుతా ఉన్నాయి, చనిపోయినట్టుగా, దాడిలో గాయపడ్డట్టుగా. అవి నిజమా అబద్ధమా ఇంకా నిర్ధారణ జరగలేదు. తను కూడా గాయపడే ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఇంకా పూర్తి సమాచారం లేదు. నిజంగా బ్రతికే ఉంటే ఎక్కడున్నాడు అనేటువంటిది ఐడెంటిఫై చేయడంలో భారత ఆర్మీ, ఇంటెలిజెన్స్ దానిపైన పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే చనిపోయి ఉంటే మరి మొన్న విడుదల లేక ఎవరు విడుదల చేస్తారు చర్చ జరుగుతుంది. మసూద్ అజార్ బతికే ఉన్నాడా, మొన్న జరిగినటువంటి దాడిలో చనిపోయాడా అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. ఇటు భారత ప్రభుత్వం ధృవీకరించలేదు, ఆయన లేఖను వాడే రాశాడు అనేటువంటి లేఖను భారత్ ధృవీకరించలేదు. ఆ లేఖ ఎవరి పేరు పైన వచ్చిందా, తనే నిజంగా బ్రతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, కనీసం వీడియో రూపంలోనో ఏదో ఒకటి ఉంటే మాత్రం కరెక్ట్ గా
వాడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చినట్టుగానే గుర్తించాల్సి ఉంటుంది. లేఖను యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మొత్తం 14 మందిలో దాదాపు 14 మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కుటుంబ సభ్యులు, అనునయులు, వాళ్ళ ఇంట నడిచినటువంటి వాళ్ళంతా కూడా. కాబట్టి ఇంకా క్లారిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉంది. చెప్పట్లేదు, నిజాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి శవయాత్రకు సంబంధించి అక్కడ ఉగ్రవాదుల శవాలను ఖననం చేయడానికి టోటల్ పాకిస్తాన్ ఆర్మీ, ISI వ్యవహరించినటువంటి తీరు చూస్తే మసూద్ అజర్ కూడా చనిపోయారేమో లోపలే అనేటువంటి ఒక సిచ్యువేషన్ కనపడేలాగా ఆ హంగామా నడిచింది. చూడాలి, ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం తమ్ముడు చనిపోయినట్టుగా, వాడి తమ్ముడు ఇదే హైజాక్ లో పాల్గొన్నటువంటి తండగారు ఫ్లైట్ హైజాక్ లో పాల్గొన్నటువంటి చనిపోయానటువంటి నిర్ధారణ అయింది. పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు బ్యాక్ టు బ్యాక్ దెబ్బ మీద దెబ్బ పడుతోంది పాకిస్తాన్కి. జవహర్పూర్కి సంబంధించి భారత్ ఎప్పుడైతే దాడి చేస్తుందో ఆ దాడుల్లో మసూద్ అజర్ కుటుంబం మొత్తంగా 14 మంది చచ్చిపోయారు. బహుశా సాధారణంగా అయితే మాత్రం గౌరవప్రదంగా మరణించారంటూ ఉంటాం. కానీ ఈ కుటుంబాన్ని మాత్రం, ఉగ్రవాదుల కుటుంబాన్ని మాత్రం చచ్చారే. వీడొక్కడే మిగిలిపోయాడు. ఇంకా వాడు కూడా మిగిలాడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే వాడు ఉన్నాడు అనేది ఎక్కడో చర్చ జరుగుతుంది కదా, వాడు కూడా పోయిండొచ్చు అనేది ఇంకో చర్చ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ చచ్చాడు. ఇండియా జరిపిన దాడుల్లో తీవ్ర గాయాల పాలైన అబ్దుల్ రవూఫ్ కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక బహల్పూర్ పై భారత్ జరిపిన దాడుల్లో అబ్దుల్ రవూఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రవూఫ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడైతే వీళ్ళు గాయాల పాలయ్యారో ఆ మిలిటరీ హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ మిలిటరీ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించడం జరిగింది ఆ మిలిటరీ అధికారులు. ఎంత దారుణం! ఉగ్రవాదులకి గాయాలైతే వెళ్ళి పరామర్శిస్తారా? మళ్ళీ ఉగ్రవాదులు లేరంటారా? ఉన్నారనేది మీ మాటే, లేరు అనేది మీ మాటే. ఈరోజు గాయాలైన తర్వాత వెళ్ళి పరామర్శించింది మీ వాళ్ళే. ఇప్పటికీ అదే మాట. మళ్ళీ దాడులకు సంబంధించి ఊసొచ్చినప్పుడు సాధారణ ప్రజల మీద దాడి చేశారంటూ ఏడ్చేది మీరే. అసలు మీకైనా తెలుస్తోంది ఏం మాట్లాడుతున్నారు? మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఆ విషయం పక్కన పెడదాం. కమింగ్ బ్యాక్ టు అబ్దుల్ రవూఫ్. IC-814 కాందహార్ ఫ్లైట్ హైజాక్ వెనుక అబ్దుల్ రవూఫ్ కీలక సూత్రధారి, పాత్రధారి. మరి ముఖ్యంగా భారత్తో చర్చల వరకు వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కొలిక్కి రాకుండా తనకు కావాల్సింది చేసుకురావడంలో సక్సెస్ అయ్యాడు అంటూ కూడా అప్పట్లో అక్కడ చర్చ జరిగింది. ఇప్పట్లో చర్చ కాదు, శాంతిల గల్లంతో అవుతాయి. ఇప్పటికే పాకిస్తాన్ అంటోంది శాంతి 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 అని. ఇప్పుడు ఆ శాంతి జపం చేస్తోంది. కానీ భారత్ ఎప్పుడో సమాధానం చెప్పింది, యుద్ధం నువ్వు ప్రారంభించావు, ఫుల్ స్టాప్ పెట్టేది మేమే, కామా కూడా మాదే. ఎందుకంటే రిటాలియేషన్కి ట్రై చేస్తున్న పాకిస్తాన్కి ఒక్క అడుగు కూడా ముందుకు పట్టం లేదు. దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పుడు సరైన దెబ్బ తగిలింది. ఇందాక S-400, ఇప్పుడు అబ్దుల్ రవూఫ్. పాకిస్తాన్కు బహుశా కేవలం మ్యాప్ నుంచి దూరం అయ్యే రోజులు మాత్రమే మిగిలిన్నాయి. ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.